హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే పొద్దున్న లేచి పలకల కోసం అయితే మా ఇంటి బ్యాక్ సైడ్ వచ్చిన ఇట్లా చూడండి. వ్యూ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఈరోజు అయితే డేటు మా ఊళ్ళో అయితే మాంకాళి బోన్లు అన్నట్టు మాంకాళి దేవుడు అయితే చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా చూపిద్దాం అనుకుంటున్నా. మేబీ ఈరోజు అయితే పొద్దున్న వచ్చే వరకు మంచి లొకేషన్ కనిపించింది. వర్షాలు అయితే మొత్తం తగ్గినాయి. సో ఈరోజు అయితే వర్షం ఏం లేదు. చూడండి ఎంత బాగుందో మా లొకేషన్ మా ఊరిది. సో చాలా చాలా మా ఇంటి బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ వచ్చిన చూడండి ఎంత మంచిగా ఉందో మా ప్రాజెక్ట్. పలకల కోసం అయితే పొద్దున వచ్చిన అటు మీకు చూపిస్తా కొద్దిగా. అయితే ముందైతే గేట్లు ఉంటాయి అక్కడ. చాలా చాలా సూపర్గా ఉంటుంది. చాలా చాలా సూపర్గా ఉంటుంది. పలకల కోసం వచ్చిన ఇప్పుడు అయితే పత్తి పెట్టుకుని వర్షం ఎక్కువ నుంచి ఈరోజైతే ఏం వర్షం లేదు. చాలా సూపర్గా ఉంటుంది. అక్కడైతే మా ఇల్లు ఉంటుంది దాని సైడ్. అక్కడ నుంచి అయితే బ్యాక్ సైడ్ వచ్చిన చాలా చాలా సూపర్గా ఉంది. చూడండి పల్లెటూరులో ఉంటే ఇట్లా ఉంటుంది అన్నట్టు. మంచి వాతావరణం అయితే నేచర్గా ఉంటుంది. అయితే చిక్కుళ్ళు అన్నట్టు చిక్కుళ్ళ పంట ప్లస్ ఏదంటే ఇదైతే పెసళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయ్యి ఇంకొక 2 days తర్వాత అయితే ఇవి పూత వచ్చేస్తుంది. కాయ కూడా కాస్తారు. అదే చూపిస్తారు. ఇటువంటి మొత్తం అయితే ఇవి చిగురుకాయల కోసం అయితే ఇట్లా పెట్టేసినట్టు పైకి అయితే ఎక్కుతాయి. ఇప్పుడు ఇవి అయితే అయితే దాని తర్వాత మన చేనైతే కాదు, మా ఇంటి బ్యాక్ సైడ్ ఉంటే మా చేతికి ఏమో అన్నట్టు. సో ఇదైతే ఇక్కడ నుంచి అయితే మనం మీకు చూడడానికి అయితే వచ్చిన ఇంకా ముందు వెళ్తే మంచి చాలా అంటే చాలా సూపర్ అయిన వ్యూ అయితే ఉంటుంది. చూడండి ఇవైతే క్యాన్లో మీరు ఏంటి ఆరి క్యాన్లు ఇవైతే వాటర్ ఉపయోగిస్తారు. సో ఇదైతే అలచేతకాయ అన్నట్టు. అలచేతకాయ పంట అయితే వేసింది. ఇవైతే ఇవి చిక్కుడుకాయలు ఇంతమని చెప్పిన కదా, ఇవైతే ఎక్కిపించిండ్రు. ఇవైతే కొన్ని పైన ఎక్కుతున్నాయి. సో ఇవైతే మొత్తం అలచింతాయి అన్నట్టు. కొంతవరకు తీస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇదైతే మళ్ళీ లాస్ట్ వరకు బాగుంటుంది. ఎట్లా ఉంది, చాలా బాగుంటుంది. మంచి నేచర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇక్కడైతే పడవ పడతాను నేను. పడవ చేపలతోటి చేపలు పడతాను నేను. ఇదంతా పడవ బ్యాక్ సైడ్ వాటర్ ఇదంతా పంట అయితే అక్కడ ఉంటుంది. మా ఊరైతే అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ఉండేది. ఇప్పుడైతే లేదు. అంత వాటర్ వచ్చి మునిగిపోయినట్టు మమ్మల్ని ఇక్కడ ఈ గుట్ట కింద అయితే పెట్టేసింది. చూడండి మొత్తం ఇదంతా మా ఊరు. పక్షులు ఎట్లా ఎదుగుతున్నాయి మొత్తం వాటర్ సైడ్ వచ్చేసి మాత్రం మొత్తం గడిచి కనిపిస్తాయి చాలా వరకు. ఇప్పుడు ఈవినింగ్ టైం చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఎక్కువ ఉంది. వాయిస్ సరిగ్గా రావట్లేదు. చిన్న చిన్న పక్షులు మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. అంతా లైట్ వాటర్ అన్నట్టు బ్యాక్ వాటర్. వర్షం పడితే మాత్రం ఫుల్గా ఇంకా మళ్ళీ వస్తాయి. అక్కడికి వస్తాయి అన్నట్టు. ఆ గుట్టల కింద అయితే మా ఊరు సూపర్గా ఉంటుంది. ఆ గుట్టల కింద అంటే గుట్ట సైడ్ అయితే ఉన్నది. చాలా గాలి అయితే వస్తుంది ఫ్రెండ్స్. వర్షం అయితే ఏం లేదు కానీ చాలా చాలా గాలి వస్తుంది. అయితే మా ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ అన్నట్టు. సో ఇదైతే మా ఊరు సైడ్కి ఉంటుంది. అంటే మా ఇంటి వెనకాల మొత్తం మా ఊరి బ్యాక్ అయితే ఉంటుంది. చాలా చాలా సూపర్గా ఉంటుంది చూడడానికి అయితే. ఇదైతే మొత్తంగా మా ఇంటి బ్యాక్ సైడ్ ఉన్నట్టు చూడండి. అయితే నేను ఒకసారి వస్తూ ఉంటాను అక్కడికి. చూడండి అక్కడ కోసం అయితే అక్కడ నుంచి అటు వెళ్ళిపోతా. సో ఇదైతే 2 మొత్తం కూడా ఉన్నాయి చూడండి. అందరికీ వాళ్ళ ఊర్లు అంటే చాలా ఇష్టము. సో ఇందులో నాకు మా ఊరు అంటే చాలా ఇష్టము. మీకు కూడా మీ ఊరు అంటే ఇష్టమో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఊరు అయితే మాకు చాలా ఇష్టము. అన్నీ అవబడులు ఉంటాయి అన్నట్టు. అన్నీ మంచిగా వాతావరణం కానీ ఇలా మాకైతే మంచి చూడడానికి కూడా చాలా సూపర్గా ఉంటుంది. మా ఊరి పక్కన ఇంకో వాటర్ ఫాల్ కూడా ఉంది. అది కూడా చేద్దామని చూస్తున్నాం కానీ నొప్పుతోడైతే వెళ్తలేను. సో అది కూడా చూపిస్తాను వీలైతే. ఇదైతే మొత్తం కూడా అటు చూడండి ఎంత సూపర్గా ఉందో. నేచర్ అయితే చాలా సూపర్గా ఉంటుంది మా ఊళ్ళో దగ్గర. చూడండి ఎట్లా ఉందో. ఇదైతే మొత్తం ఇక బ్యాక్ వాటర్ ఇక్కడ నుంచి వరకు చాలా పెద్దగా ఉంది. ఆ ఫ్రంట్కి వెళ్ళిన వీడియో అయితే మీకు ఇంతకుముందు ఒకసారి చూపించాము. మొత్తం ఫుల్ బ్లాగా చేసాం ఫ్రెండ్స్. ఎట్లా ఉందో. మా ఊరు నచ్చితే కామెంట్ చేయండి. సో చూడండి మా ఊరు అయితే ఎట్లా ఉందో. అంటే మా ఊరి నేచర్ అన్నట్టు సూపర్గా ఉంటాయి. పొద్దున్న లేస్తే అటు కొండ
ఇటు కొండ మధ్యలో ప్రాజెక్టు, మళ్ళీ ఇటు కొండ, మళ్ళీ ఇటు కొండ. ఆ 4 కొండల మధ్య అయితే మేము ఉన్నాము. ఇట్లా సూపర్గా ఉందో చూడండి, ఎట్లా ఉందో వ్యూ. చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్. కామెంట్ చేయండి నచ్చితే. కాలు ఎట్లయినా చూడండి, మొత్తం బురద అంటుకుంటే ఇట్లా అయిపోయింది. అంటే చెప్పులు వేసుకోకుండా పోయినా. సో ఇదైతే మొత్తం ఇక ఇక్కడ దగ్గరికి వచ్చినాం. అక్కడ నుంచి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ వరకు వెళ్ళాం మనమైతే. చూడండి, ఈ బ్యాక్ సైడ్ అయితే మన ఇల్లు ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఈ గోడ పక్కన అన్నట్టు అవతల. సో అక్కడైతే ముంగడ చేపలు పడతారు. ఆ వీడియో ఒకసారి మొత్తం చేస్తాను చూస్తున్నా. ఒకవేళ మీకు కావాలంటే ఆ వీడియో కూడా మొత్తం చేస్తాను ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. సో అక్కడ చేపలు పడతారు. వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మస్తు ఉంటుంది. వాళ్ళ కూడా చూపిస్తాను. సో ఇదైతే మా బ్యాక్ అన్నట్టు ఇదని చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మా ఇంటికి వెళ్ళిపోతున్నా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అయితే గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే ఇక దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా అమ్మ వెళ్తుందట, అయితే తీసుకొని వెళ్ళు అన్నయ్య వాళ్ళకి చట్నీ ఇంట్లో చేసుకోండి అని చెప్పేసిన. వెళ్తలేదు, ఒకటి వెళ్ళింది, ఒకటి వెళ్తలేదు. నేను వచ్చాక మా ఆవిడ దోశలు వేసుకున్నాను. ఇప్పుడు చాయ్ తాగుతున్నాడు మా ఆయన. పోయిందైతే అక్కడ. అరే మంచి వీడియో తీసిన, నీకేం తెలుసు. నా ఊరు చూపించాను మంచిగా. ఊరి తిరిగి చూపిస్తారు, ఇట్లా చూపిస్తారు. నేచర్ని చూపెట్టినా. ఒక ఉల్లిగడ్డ తీసి ఇట్లా రాస్తే ఒకసారి తీసుకురాకున్నా. నేను చాయ్ తాగుతున్నా. చెప్పాని చేయాలి నేను చెప్పింది. దీని చెప్తున్నా. నేను నాకే చాయ్ తెలియదు మరి. ఆమె ఓ అమ్మతోటి వెళ్ళడానికి రెడీ అవుతాను వాళ్ళు ఇద్దరు. ఇంకా చనిపోతుందమ్మా, పోతారు ఇల్లు. వర్షం వస్తుంది, మనం పోదామా? దేవరగడ పెద్ద దేవుడు మాంకాలే బోనాల మాంకాలి. మాంకాలి మాంకాలి. మెల్లగా ఎందుకంటే అయిపోయింది ఆవిడ. ఆవిడ ఇంకా ఎవరిని తిడుతున్నావు పొద్దు పొద్దున్న? సందీప్ గారిని. నా ఫోన్ లేపలేడు. ఫోన్ టైప్ ఇప్పుడేనా? అంటే పని ఉండే చేస్తే లేపలే. ఇక్కడ చట్నీ చేయలే. చట్నీ చేయాలి, అది ఇంట్లో చేసుకొని తినండి. లేట్ అవుతుంది మరి. చేనికి వెళ్ళాలట, లేట్ అవుతుంది. గుర్తులేక ఉంటుంది. కాదు అమ్మ పోదట, వాళ్ళు పోతారు కదా, వాళ్ళని ఫలతుందరు. నీకు అదేనా? అన్నయ్య షేర్ కానీ కొద్దిగా నీళ్ళు వేస్తే ఆయిల్ కొద్దిగా ఉన్నప్పుడే కదిలిపియాల. అన్నీ నేర్చుకునేయాలి. వేయాలన్నా దరు. మా అన్నయ్య కడుపు నొప్పి. నువ్వు ఎత్తిన కడుపు తెచ్చు, నేను కాదు. అక్కనే అనుకుంటుంది పైన. ఉల్లిగడ్డ రాయి తేపు అంటే కష్టాలు మేడం. ఆవిడ దోశ పెనం పాత అయిపోయింది. వాళ్ళకి ఇచ్చేసి ఇట్లా చేసింది అన్నమాట. కొత్త పెనం ఇట్లా చేసింది. నేను ఎందుకు ఇచ్చిన? ఇలా అన్నకి ఎత్త పెడుతున్నా. సరిపో ఆరేస్తా. అమ్మ పోతానని ఏడుస్తా. వద్దు, అక్కడ తిరుగుతాయి. తిరుగుతాయి. పాప కోసం అయితే ఎగ్ దోశ ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆమె అయితే ఇక ఏడ్చి ఇక కొంచెం ఊరుకుందనమాట. అంత ఏడవలేదు కానీ అమ్మతోటి పోతాను. ఇక చెయ్యి ఎక్కడైనా మళ్ళీ పడితే అని మాకు పరేషాన్. చూడండి, ఇప్పుడు నాడిచ్చేసాను. ఇక ఇప్పుడైతే ఇక ఆమె కోసం ఎగ్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక దోశ ప్రిపేర్ చేశాను. అయితే మమ్మీ నాకు ఎగ్ దోశ అని అడిగింది. సరే అని అయితే ఎగ్ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవ్వండి.
కారం వేస్తేనే మంచిగా ఉంటుంది. కారం కొంచెం మసాలా వేసి పైన కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ స్ప్రెడ్ చేయాలి మంచిగా. నేనైతే ఇలానే ప్రిపేర్ చేస్తాను ఎగ్ దోశ. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్. మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనిస్తాను అనమాట. ఆమె ఏడ్చింది, అందుకోసమే ఇక ఎగ్ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం ఎగ్ దోశ అంటే. మా కుటిక పాప కూడా మంచిగా తింటుంది. బ్రెడ్ ఆమ్లెట్ తింటుంది కదా. మంచిగా ఉడకని వల్ల చట్నీ అయితే ప్రిపేర్ చేశాను, పల్లీ చట్నీ. అమ్మగారైతే 2-3 దోశలు ఇచ్చేసాను వేసి. చట్నీ అయితే ప్రిపేర్ చేయలేదు, నాకు లేట్ అవుతుంది వద్దు అన్నది, కానీ అన్నయ్య తింటారు తీసుకో అని చేసి ఇచ్చేసాను అనమాట. వాళ్ళు చట్నీ చేసుకొని తింటారు. అదిగోండి చైత్ర ఏడ్చినా, ఎట్లా ఏడ్చినా, ఏడు ఏడ్చింది పిస్స తల్లి. అంటే అమ్మ వాళ్ళ ఇంటికి పోవడం అంటే చాలా ఇష్టం అనమాట మా పాపకి. అక్కడ ఆడుకోవచ్చు, మంచిగా ఉండొచ్చు. కానీ మళ్ళీ ఎక్కడైనా పడితే మా బాధ. అక్కడ పోతే ఒక్క జాగలు ఉండదు, అందుకోసమే ఇక పంపించలేదు. నీ చేయి తగ్గినాక అందరం పోదాం. రాఖీ పౌర్ణమికి పోదాం, కరెక్ట్ చెప్పినా. రాఖీ పౌర్ణమికి పోదాం అంటాను మా అమ్మాయి. సెలవు ఉంటుంది అప్పుడు. ఆల్రెడీ ఒక దోశ వేసిస్తాను, మళ్ళీ ఇంకో దోశ వేయమన్నది. 2 అయితే సరిపోతాయి ఆమెకి. ఇక చట్నీ వేసేసి దేంతో తింటావు? ప్లెయిన్ దోశ ఒకటి ఉంది కదా, దాంతో ఈ చట్నీ తిను. ఎగ్ దోశ ఇట్లానే ఉందా. ఏమొస్తుంది? కూర్చో, నేను తినిపిస్తా. తినుకుంటావా? ఎట్లున్నది ఇది? నేను తినిపిస్తా కొంచెం. చట్నీ తోటి సూపర్ ఉంటుంది, ఒకసారి తిని చూడు. పెడున్నదా? చోటు కాదు మొత్తుకుంటాను. ఇగో తిను మెల్లగా. మంచిగా ఉన్నదా? సూపర్ ఉందా? देव करतात बंद कर दिया। हाँ है? अब से ए पाव गया वीडियो काट जा. నేనైతే పడుకొని ఉండే. ఇక మా ఆయన చెప్పేసి నిన్నటి పోతాయి ఇవన్నీ పెట్టేయమన్నారు. పసుపు ఉప్పు లేదు, కారం పసుపు బియ్యం పెట్టమని అన్నారు. పెట్టలే, ఉప్పు పెట్టచ్చు. పెట్టద్దా? పోయి అటే ఉండదు, తొందరగా వచ్చేస్తా. దేవర చేసి వచ్చేస్తా. ఎవరు తిని వద్దామంటే మొత్తం నైట్ అయిపోతుంది. దేవుడు చేస్తాను ఇక్కడైతే. అక్కడైతే పూజ కార్యక్రమం చేయడానికి రెడీ అవుతాను. అక్కడ ఇది ఒక చైన్ ట్రాక్టర్ మీద సామాన్ తీసుకొస్తాను. ఇక్కడ చూడండి, రాజుడి సైడ్ అన్నట్టు మా ఊరి దగ్గర నుంచి 3 కిలోమీటర్స్ దూరం ఉంటుంటుంది. ఫిల్టర్ బెడ్ ఇది, ఇక్కడనే చేస్తాం అన్నట్టు. ఇక్కడ చూడండి, మొత్తం అయితే ఇక్కడ దేవర చేస్తాం. अरे खातरा था उपान लावून बांधता की मग ఇక పావుగా కడిగేస్తాండి మా పూజారి.
నీకా ఇది దీనికి స్పెషల్ అన్నట్టు ఇది. మా మేస్త్రిని అయితే పైకి ఎక్కి చూడండి. మా మేస్త్రి లొకేషన్ మాత్రం అదిరిపోయింది. చాలా చాలా సూపర్ ఉంది. ఈ ట్యాంక్ పైన అయితే మేము ఎక్కినాం. ఈ ట్యాంక్ మా మేస్త్రి కట్టినట. ఈ మేస్త్రి కట్టిండు. చెప్తాను నేనే మొత్తం కట్టినని. ఎన్ని 10 సంవత్సరాలు అవుతుంది. చూడండి లొకేషన్ మాత్రం ఎట్లా ఉంటుంది, లెవెల్లో ఉంది అసలు. ఎట్లా కనబడుతుంది చూడండి. ఆ రోడ్ మొత్తం అటు అయితే చేళ్ళు ఉన్నాయి. ఎట్లా కనబడుతుంది. అక్కడైతే కింద అది ఎవరో చేస్తారు అంటే వంటలు అయిపోయినాయి. వాళ్ళ కింద చేస్తారు. అది ట్యాంకర్. ట్యాంకర్ అంటే ట్రాక్టర్ మీద పెట్టేసిండ్రు చిన్న ట్యాంకులు. ఇక్కడైతే మొత్తం చూడండి లొకేషన్ ఎట్లా ఉంది. ప్రాజెక్ట్ పొద్దున చూపించా అక్కడ చూడండి. అక్కడ నుంచి ఎట్లా కడుతుంది, ఇక్కడ నుంచి ఎట్లా కడుతుంది చూడండి. इथे बोलू हा एक होता इथली वारसा राहतो तो आलो बिंदू नाही హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. అయితే నేను యాక్చువల్లీ మాంకాళి జాతర ఇక్కడ పోయేసాను అనమాట. పోయే వరకే నేనైతే అక్కడ పొట్టేలు మటన్ తినొచ్చిన. సో మా ఆవిడ కోసం అయితే వచ్చినప్పుడు ఫ్రెండ్ అయితే చికెన్ తీసుకురమ్మన్నా. సో ఒక చికెన్ తీసుకొచ్చిన ఒకటి 100 రూపీస్ది. సో అక్కడ నుంచి అయితే నేను కర్రీ చేయమని చెప్పింది అభిన నాకు. మా ఆడ కొంత తప్పెట్టాలంటూ చికెన్ కర్రీ ఉంటుందన్నా. సో నేనైతే ఇప్పుడు చికెన్ కర్రీ చేయబోతున్నాను. మామూలుగా యాజ్కి చేసేస్తాను ఫ్రెండ్స్. ఇదే ఉల్లిగడ్డ అయితే ఫ్రై చేసిన తర్వాత అయితే అది అయితే ఉంటుంది. ఉల్లిగడ్డని మస్తు ఫ్రై చేసి ఇస్తా ఫైల్లో. ఫస్ట్ ఫస్ట్ అది ఫైల్ గిల్లి అంత ఇందులో వస్తుంది. ఇక ఫ్రై చేసుకుంటాం మంచిగా. అల్లం వెల్లుల్లి అయితే ఉన్నా కూడా కొన్ని మిర్చీలు ఒక టమాటా కట్ చేసింది. ఇది 100 రూపీస్ చికెన్ అయితే ఉంది. అయితే మంచిగా ఫ్రై చేసిన తర్వాత అయితే ఇవన్నీ వేసేస్తాము. సో ఇదైతే ఉల్లిగడ్డ ఫ్రై చేస్తున్నాను. మైక్ అయితే పెట్టుకున్నాను ఎందుకంటే వాయిస్ అంతా క్లియర్ రావట్లేదు. ఆడ వీడియో చూశాను. సో అందువల్ల అయితే ఇది పెట్టేశాను. ఇదైతే మంచిగా ఫ్రై చేస్తాను. ఎప్పుడు నాన్ వెజ్ చేస్తే మా ఆవిడ నన్ను చేయమంటుంది. ఆమె అయితే కొద్దిగా సరిగా చేయరాదని చెప్తే నేనైతే ఫుల్ తినేసిన పొట్టేది. నాతో అయితే ఏం కాదు తినడు. అంటే మొత్తానికి అయితే అవి మొత్తం చూపెడదాం అనుకున్నా. యాక్చువల్లీ కాకపోతే అక్కడ పెద్ద మనుషులు షూట్ చేయొద్దని చెప్పిండ్రు. వాళ్ళు దేవర అంటే మా ఊరి కట్టుబాట్ల విధంగా చేస్తారన్నట్టు. సో అందుకోసం అయితే చూపించేదన్నారు. సో అది చూపించలే, కొద్దిగా అయితే షూట్ చేసిన. అదంతా మీరైతే చూసిండ్రు. సో ఇప్పుడైతే ఇది కర్రీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ అయితే ఫ్రై అవుతుంది. బయట అయితే మా ఆవిడ గిరాయి చూసుకుంటుంది. ఎక్కువ ఏముండదు, సండే కదా, గిరాయి తక్కువ ఉంటుంది ఈరోజు అయితే. ఊర్లో మొత్తం అయితే ఊరు మొత్తం మంది అక్కడ భోజనాలకు వచ్చిండ్రు. చాలామంది అంటే ఆడలు తప్పించి మొగలందరూ అయితే వచ్చిండ్రు. మా చైత్ర పప్పు కూడా వచ్చేది కింద కనబడుతున్నావు కనబడం. ఇదైతే ఫ్రై అయిపోయింది. దీంట్లో అయితే ఉల్లిగడ్డ వెల్లుల్లి ఫ్రై, అది వెల్లుల్లి అల్లం పేస్ట్ అయితే వేసేసాను. మాట్లాడింది కొంచెం జంకుతున్నాను ఎందుకంటే నిద్ర వచ్చినట్టు అవుతుంది. అది పొద్దుల అక్కడ ఉండే, సో అందుకోసం అట్లా అవుతుంది అనమాట. ఇవైతే ఫ్రై అయితేనే. మధ్యాహ్నం అన్నం తిన్నావు నువ్వు? మధ్యాహ్నం అన్నం తిన్నావా? ఎందుకు బేటా? చికెన్ తింటావా? తినబేటా? ఇప్పుడు ఉన్నాయి 2-3 నల్లి బొక్కలు. మటన్లో ఉంటాయి ఎక్కువ. ఇలా ఉన్నాయి 2-3 ఉన్నాయి. ఫ్రై అయితే అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ ఇది కూడా అయిపోయింది. కొద్దిగా అయితే దీంట్లో మిరపకాయలు వేసుకుంటున్నా, పచ్చిమిర్చి, మమ్మీ చేస్తా చేయరా? ఇట్లా చేయరా? ఇట్లా చేయరా? ఇట్లా చేయరా? ఇదంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే చికెన్ చేస్తాం. మంచిగా పాస్ చేసుకున్నాం ఆవిడ.
ముక్కలు అయితే పెద్ద కొట్టిపించండి, ఇంకా కట్ చేయలే. నేను అచ్చర బాగా లేట్ అయింది కదా, సో ఇంక వద్దని చెప్పింది. బ్లాక్ అది పెట్టది ఇవా మంచిగా కలిపేస్తాను. మాయలోనే అయిపోతాయి. చూడండి ఏం పెట్ట చూపెట్టాలన్నా తర్వాత చూపిస్తాను. నేను చెప్తాను. ఒక రోజు ఈరోజు పొద్దున్న ఎగ్స్ పెట్టిందైతే అట్టి అని పొద్దున్న కొంచెం ఆయిల్ వేసింది, మళ్ళీ అన్నం తినేటప్పుడు ఆయిల్ వేసింది. మమ్మీ పసుపు అయితే వేసిన ఈ ఒక 3-4 చెంచాలు అయితే కారం ఇస్తా. ఇది కారం ఎక్కువ లేదు, అంటే కారం ఎక్కువ లేదు అన్నట్టు. చెంచా కూడా చిన్నగా ఉన్నది, చెమ్మస్ అయితే. కొద్దిగా ఉప్పు ఇస్తా. ధనియా పౌడర్ ఎక్కడ పెట్టిన అడుగు మమ్మీని. ధనియా పౌడర్ ఎక్కడ పెట్టింది. మసాలా తర్వాత వేసుకుంటా. ఇదైతే కలిపేసి ఎట్లయితుందో. ధనియా పౌడర్ లేదా తర్వాత వేస్తే కొద్దిసేపు తర్వాత మసాలా నూరినా. సో ఇదైతే అయిపోయింది. అయిపోయిందంటే ఇక ఉడుకుతుంది. ఇక అయితే పైనుంచి టమాటాలు వేసేస్తాను. మరి ఇదే కప్పేసాం, ఇక పైనుంచి పెట్టేసి ఇక అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మాడ చూసుకుంటుంది. నాకు ఉడికిందో లేదో తెలియదు. ఇప్పుడు ఇక మంచిగా ఉడుకుతాను, చిన్న తక్కువ చేసిన. ఇక మేమైతే అన్నం తినడానికి కూర్చున్నాం. మా ఆయన అయితే తినదట. తినంటే నేను అక్కడే తినొచ్చిన ఫుల్ తిన అంటుంది. చికెన్ అయితే మా ఆయన చేసిండు, సూపర్గా ఉంటుంది కర్రీ. ఇదండి గ్రేవీగా మంచిగా చిక్కగా చేసిండు. ఇదండి తిని చూస్తే టేస్ట్ మస్తు ఎట్లయినా. తినకముందేనా ఎక్కువ వండకు నేను తిన అన్నాను. ఇలా ఈమె అయితే ఇప్పుడు వచ్చింది. అమ్మ వాళ్ళ ఇంటికి పోయి ఉండే, ఇప్పుడు వచ్చింది. పొద్దున పోయి ఇప్పుడు తీసుకొచ్చింది. పొద్దున పోయింది, ఇప్పుడు వచ్చింది అనమాట. అమ్మకి ఈరోజు ఫ్రీగా ఉంటా తీసుకురమ్మనింది. ఇక పొద్దునే తీసుకెళ్ళింది. అమ్మ దగ్గర వెళ్ళిపోయింది అనమాట. ఏమైంది రాగు పెడతా రాగు. గడబడి ఉన్నది ఆడికి. ఇక చికెన్ కదా, అందుకే గడప. నీకు ఇవ్వాలా ఎక్కడికి వెళ్ళా అదే బార్లో అవుతుంది పావు తినప్పుడు బార్లో అవుతుంది చికెన్ అండగా. చికెన్ అన్నది బాగానే రోజులు అవుతుంది. కొంచెం తిన అస్సలు తిన. ఇంత పాకులో తీసుకురమ్మన్నా అయిపోతుంది. 100 రూపాయలు అది. నువ్వు అటు జరుగు. ఆగా కూరిస్తాయి అక్కడ వెయిట్ చేస్తాను తినడానికి. కలిపిస్తా ఆగు. అయ్యో సూపు చెరవా చెరవా అదే సరిపోతుంది. ఎందుకు నీకు ఇవ్వాలన్నా దీంట్లో ఇవ్వాలన్నా. ఆమెకు పొద్దున్న పట్టుకోలే ఆమె మావిడ. ఎంత దుఃఖం ఉంటుంది ఆమె, దుఃఖం ఉంటున్నది. ఏమైనా అంటే ఏడుస్తాని రెడీగా ఉన్నది అనమాట. సో ఈరోజు అయితే షాప్ చేయలేదు అసలు. డేటు గిరాక్ అయితే అంటే సండే కదా, సో అందువల్ల అయితే షాప్ అయితే అంత గిరాక్ ఉండదు. సో ఇవాళ అయితే ఓపెన్ చేయలేదు. సండే ప్లస్ అది దేవరా చేసి లేకపోతే ఉంటుండే గిరాకు. అందువల్ల అయితే ఈరోజు మా ఇన్కమ్ వచ్చేసి 0. 52 డేస్లో 50,000 దాంట్లో అయితే 0 ఈరోజు. డేటు 0. నిన్నటి అయితే 300 రూపాయలు ఇన్కమ్ ఉంది అట్లనే. సో ఈరోజు అయితే మనం మైనస్లో ఉన్నాం అన్నట్టు. ఇవాళ అయితే మనకి ఏం లేదన్నట్టు. కలిపిస్తాం మమ్మీ కలుపుతాగా అద్దా. అది చేయి అట్లా పెట్టు, అటు తీసే అది చిన్న ఆడ పెట్టు, అట్లా పెట్టు, ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టు, అట్లా పెట్టు తిను. కూర ఎట్లా బేడా? ఎవరు చేసాను కూర? ఏమైందిరా పెడతారావు. ఇటు పెడతారా ఇప్పుడు, అట్టే పెట్టడానికి. సూపర్ ఉంది. కరెక్ట్ వేసిండు మా ఆయన మొత్తం.
టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇష్టపడి ఇంకో వ్లాగ్తో అయితే ఇంకా ముందుంటాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ చెప్పు, నువ్వు బాయ్ చెప్పు. కొద్దిగా బాయ్ చెప్పవా? అని చెప్పదు చెప్పదు. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.